కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్గా వస్తున్న చిత్రం కంగువా. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య 2 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో రానుంది కంగువా. ఇప్పటిదాకా ఇండియన్ తెరపై రాని కాన్సెప్ట్తో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగువా 10 భాషల్లో రానుంది. సూర్య కెరీర్లోనే ప్రతిష్టాత్మక సినిమాగా కంగువా రానుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్లో కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంగువాను 2 భాగాలుగా తీసుకువస్తున్నారని నిర్మాతలు. మొదటి పార్ట్ను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత కేఈ జ్ఞానవేల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇక కంగువా కంటెంట్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి మొదటి భాగం వచ్చే రోజు పోటీగా మరికొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ కంగువా ఎంత హిట్ అవుతుందో మీరే ఊహించలేరు. ఈ నేపథ్యంలో కంగువా 2తో మాత్రం ఎవ్వరూ పోటీకి రాలేరు. అసలు పోటీకి వచ్చే ధైర్యం ఎవరు చేయలేరు. ఈ విషయాన్ని నమ్మకంతో చెప్తున్నాను. సినిమా కంటెంట్ అంత బలమైనది అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్తో కంగువా చిత్రాన్ని తెరకెక్కించారు. టాలీవుడ్లో దేవర పార్ట్ 1తో పోటీగా విడుదలవుతుందని కంగువా. మరి కంగువాపై నిర్మాత చేసిన వ్యాఖ్యల వాస్తవం తెలియాలంటే దసరా వరకు వేచి చూడాలి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం మహారాజా. యువ దర్శకుడు నితిన్ లాల్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలై అన్ని చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి 100 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ₹1 కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోమని కోరక అందుకు అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించాడు సేతుపతి. విడుదల నాటి నుండి సూపర్ హిట్తో దూసుకెళ్తుంది మహారాజా. ఇక జూన్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో ఓటీటీల హవా సాగుతుండగా కేవలం 1 లేదా 2 వారాల్లోనే థియేటర్ల రన్ ముగిస్తుంటే మహారాజా అనుదుకు భిన్నంగా ఓటీటీలో విడుదలై కూడా థియేటర్స్లో అర్ధశత దినోత్సవం ప్రదర్శింపబడి ఔరా అనిపించింది. ఇటు తెలుగులోనూ మహారాజా సూపర్ హిట్ సాధించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మహారాజా 20 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలను వేధించే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ₹1 కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించి నిర్మాత మంచి కోరి రియల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్లో కూడా మహారాజా అనిపించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. 69వ శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ తెలుగు 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులు ప్రతిభను మెచ్చి అవార్డులతో సత్కరించేందుకు ఫిలింఫేర్ ముస్తాబైంది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకలకు హాజరయ్యారు. రెడ్ కార్పెట్పై తారలు హొయలు పోతూ ఆద్యాంతం అలరించారు. కాగా టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని రికార్డు సృష్టించాడు. ఫిలింఫేర్ చరిత్రలోనే ఇటువంటి రికార్డు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది విడుదలైన సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచి స్టార్ హీరోలను వెనక్కి నెట్టి దసరా సినిమాకు గాను నాని ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఇక్కడ విశేషం ఏంటంటే దసరా చిత్రానికి గాను ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు శ్రీకాంత్ ఓదెలా. అదేవిధంగా దసరా చిత్రంలోని నటనకు ఉత్తమ నటి అవార్డు అందుకుంది కీర్తి సురేష్. దీంతో పాటు గతేడాది నాని నటించిన మరో సినిమా హాయ్ నాన్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రానికి గాను దర్శకుడు షౌర్యున్ ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకున్నారు. ఇలా ఒక హీరో నటించిన 2 సినిమాలకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్స్ రావడం, ఒక సినిమాకు బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్గా అవార్డు తీసుకోవడం ఫిలింఫేర్ హిస్టరీలోనే తొలిసారి కావడం విశేషం. కన్నడ హీరో యష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్ రిలీజ్ అయిన మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్లింది. ఇక కేజీఎఫ్ 2 భారీ అంచనాల మధ్య విడుదలై వరల్డ్ వైడ్గా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరింది ఈ చిత్రం. ఈ 2 సినిమాలతో అటు నటుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగింది. కేజీఎఫ్కు సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ 2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్తో సీక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా తమిళ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 తప్పక ఉంటుందని తెలుస్తుంది. ఇక తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఈ సిరీస్లో నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా గత శనివారం జరిగిందని, అజిత్ కుమార్ కెరీర్లోనే 64వ సినిమాగా కేజీఎఫ్ 3 ఉంటుందని తెలుస్తుంది. కాగా ఈ అజిత్తో 2 సినిమాలు తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్.
అజిత్తో నిర్మించే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది హోంబాలే ఫిలిమ్స్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అటు రెబల్ స్టార్ ప్రభాస్తో సాలార్ 2 కూడా ఉంది. ఈ 2 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అజిత్ చిత్రం స్టార్ట్ చేస్తాడా ఎప్పుడనేది క్లారిటీ రావాలి. ప్రశాంత్ నీల్తో సినిమా చేయడంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ధనుష్ తాజా చిత్రం రాయాన్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు తానే హీరోగా నటిస్తున్న దర్శకత్వం వహించాడు. గత నెల 26న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాయాన్. ధనుష్ నటన, దర్శకత్వానికి ఆడియన్స్ నుండి కొంత నెగిటివ్ వచ్చిన స్క్రీన్ ప్లే, ధనుష్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సినిమాలు ఏవి లేకపోవడం, ఒక వర్గం ఆడియన్స్కి బాగా నచ్చడంతో రాయాన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాయాన్ థియేటికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా రిలీజ్ అయిన ఈ చిత్రం 9 రోజులకు గాను వరల్డ్ వైడ్గా 114.50 కోట్ల రూపాయల గ్రాస్, రూపాయలు 54.35 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఏ రేటింగ్ సినిమా 100 కోట్లు సాధించిన సినిమాల సరసన 3వ స్థానంలో నిలిచిన ధనుష్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ప్రస్తుతం 8.35 కోట్ల లాభాలు సాధించింది రాయాన్. తమిళ్తో పాటు తెలుగులోనూ విడుదలైంది. కొంత మిశ్రమ స్పందన వచ్చిన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. గత శనివారానికి రాయాన్ విడుదలై 9 రోజులు పూర్తి చేసుకుని డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. టాలీవుడ్లో 9 రోజులకు గాను 5.80 కోట్ల రూపాయల షేర్, 11.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. 5 కోట్ల థియేటికల్ బిజినెస్తో దిగిన రాయాన్ ప్రస్తుతం లాభాల్లోకి ఎంటర్ అయింది. నేడు వీకెండ్ కావడంతో మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది.